అన్న కొంచెం వెనకగా తీసుకో. అన్న వెనక ఉండే మెల్లగా మెల్లగా. మొత్తం అర్థమైంది. ఎప్పుడు కూడా ఇంత వరద వచ్చేది అంటే నిన్న పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయిందా? ఎన్ని గంటల వరకు వచ్చింది? అంటే చెరువు తెగింది ఏమన్నా? మధ్యాహ్నం అప్పుడే చెరువు మత్తడి ఇట్లా వస్తుంది. ఎప్పటికీ ఇదే ప్రాబ్లం. గోపాలపురం చెరువు అంటారు. ఏమైందంటే అది మత్తడి పడ్డ నీళ్లు కూడా ఎక్సర్సైజ్ అది డక్కు వాళ్ళు గేట్ తీస్తే అయిపోవు. ఎన్ని గేట్లు ఉన్నాయి? లాస్ట్ ఇయర్ ఇది కంప్లీట్ చేసినాం. 2 గేట్లు తెలిస్తే ఇంత చెరువు తెగినాక ఏముంటది? చెరువు తెగినా కానీ 2 గేట్లు ఎక్కువ సార్. అది మొత్తం రోడ్డు తీసేసి డక్ పెట్టినాం. రోడ్ గేట్స్ గేట్స్ శుక్రవారం అదే మీరు అన్నట్టు వాళ్ళ ఫోర్కాస్ట్ లేక గేట్లు తీయలేదు. కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళే ఇక్కడ మొత్తం ఏరియా. అలాంటి పరిస్థితి 32 సంవత్సరాల నుండి మా చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఇట్లనే మమ్మల్ని తీసుకుపోతూ ఉన్నారు, తీసుకొస్తున్నారు. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇదే పరిస్థితి ఎందుకు చూడవలసి వస్తుంది? ఇన్ని సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ఏంటి నైట్ అంతా జీపులు వేసుకుంటా అమ్మ కట్టెయ్యే సూచనలు ఉన్నాయి. మీరు బయలుదేరింది ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుందని అందరికీ చెప్పేవాళ్ళు. అప్పుడు చెప్పింది ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? పరిస్థితి ఒక్కొక్కరు అదే దీనమైన పరిస్థితి. ఇప్పటికీ పొద్దున 3 గంటలకు మా నాన్న ఫోన్ చేస్తే 3 గంటలకు ఏ పాప
మళ్ళీ చేస్తారు. सब साइड प्लीज. ఏం చేయలేడు. ఘోరం ఉన్న పరిస్థితి. పిల్లల చదువుల బుక్స్ అన్ని సర్టిఫికెట్ అన్ని కూడా ఏం లేదు, ఆధారం కూడా ఏం లేదు. బయటికి పోయి కూలి పని చేసినట్టు కూడా లేడు. మొత్తం వచ్చింది. ఓకే మాకు అన్న ఇది సైడ్ ఉందండి ఇంకా ఇంట్లో చూస్తూ అతనికే సరే. అరే ఇది కొట్టుకొచ్చిందా? వాళ్ళు పైన ఎక్కడ పిల్లల కాడి బట్టలు బయటకి కలెక్టర్ వచ్చి మాట్లాడిన గేట్ తెచ్చాం. మేము గేట్ తెచ్చితే మా కింది రామ్నగర్ ఇవన్నీ కూర్చే మేము గేట్ తెచ్చాం అని చెప్పేసి అన్నాడు ఒక కలెక్టర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మాట్లాడే మాట మేము ఎత్తాము అంటే మేము ధర్నా చేసి మాకు ఫుడ్ మా కార్పొరేటర్ మాకు సహాయం చేసిండు అంతే తప్ప మాకు ఎవరు సహాయం వచ్చిళ్ళు పోతారు. మీరు ఇంకా నయం లోపలికి వచ్చి చూస్తున్నారు. అట్టించుకోవచ్చా? ఎన్ని వాటర్ కూడా గల్లీలో మా పరిస్థితి కరెక్ట్ 15 నిమిషాలలో రెండిపోయింది. చదువుకున్న టైం లేదు చూడండి. ఆ రైస్ ప్యాకెట్ కూడా ఎక్కువ ఇచ్చినాం. అన్న సైడ్. నేను ఏది ఉన్నా దీంట్లోనే నేను వర్క్ చేశాను. ఇప్పుడు ఇది మాది. ఇక్కడ గోపాల్పూర్ చెరువు ఉంది. సపోజ్ గోపాల్పూర్ చెరువు కట్ట ఇది, గోపాల్పూర్ చెరువు కట్ట ఇది అనుకోండి. సపోజ్ పక్కన ఉన్న ఇల్లులు అయితే మునుగవు. అటు పక్కన గోపాల్పూర్ చెరువు మొత్తం కట్టే, ఇది మొత్తం కట్టే. ఆ పక్కన ఉన్న ఇళ్లకు రావు. అంత దూరంలో ఉన్న ఈ ఇళ్లకి ఎందుకు వస్తాయి నీళ్లు? ఎందుకు వస్తాయి? ఇప్పటికీ 30 సంవత్సరాలు మేము అనుభవించిన, మమ్మల్ని ఎత్తుకొని మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు బియ్యం కూడా మొత్తం 10 రోజులుగా పెద్ద ఎత్తున తుఫాను ఆంధ్రకు తాకబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో భయానకమైన వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. రెడ్ అలర్ట్ ప్రకటించిండు ఇంట్లో కూర్చున్నారు తప్ప దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయలేదు. వాళ్ళ మాననకు వాళ్ళు వదిలిపెట్టింది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు పడి అన్ని చెరువులు అన్ని కుంటలు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి. ఇవాళ వర్షం పడితే ఒక సుక్క నీరు కూడా భూమిలో ఇంకే పరిస్థితి లేదు. ఎంత వర్షం పడ్డా బయటికే రావాలి. ఇవాళ వరంగల్లో దాదాపు 30-35 సెంటీమీటర్ల వర్షం పడి మొత్తం చెరువులన్నీ కూడా తెగిపోయి ఒక్కసారిగా వేలాది ఇళ్ళని 10ల సంఖ్యలో కాలనీలు ముంచెత్తి దాదాపుగా 6 ఫీట్ల నుంచి 10 ఫీట్ల నీళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు, టీవీలు, పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు, వంట సామాన్లు, ఒక్క మాట చెప్పాలంటే కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప ఇంట్లో ఉన్న ఏ ఒక్క సామాను కూడా మిగలలేదు. షాపులలో లక్షల రూపాయల సామాన్ అంతా కూడా కళ్ళ ముందే కొట్టుకుపోయింది. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా వర్షాలు ఎప్పుడొచ్చినా కనీసం అలర్ట్గా ఉండేది, మమ్మల్ని వెంటనే చెప్తా ఉండేది, జీపులో తిరుగుకుంటా ఖాళీ చేయండి వరదలు వస్తున్నాయని చెప్పేది. ఈసారి మాత్రం ఎవరు వచ్చి వరదలు వస్తాయని చెప్పిన పాపన పోలేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఆనాడు ఆరూరు రమేష్ గారు ఎమ్మెల్యే ఉండే 2021లో వరదలు వచ్చినప్పుడు, దాని తర్వాత వరదలు వచ్చినప్పుడు మేము చూసినాం. సీతారాం నాయక్ గారు, ఇక్కడ ఆరూరు రమేష్ గారు ఉండే.
ఇక్కడ ఈ ప్రాంతంలో మనం నిలుచున్నటువంటి సమ్మాయనగర్ ప్రాంతంలో దాదాపు 120 కోట్ల రూపాయలు పెట్టి శాశ్వతంగా ఇక్కడ నీళ్లకు నీళ్లు రాకుండా వరదలు రాకుండా ఇక్కడ 30 మీటర్ల విడుతుతోటి 6 మీటర్ల ఎత్తుతోటి పెద్ద ఎత్తున డక్టులు కట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినప్పటికి కూడా ఇవాళ ఎందుకో కలెక్టర్ గారి ఇక్కడ ఉండగా కూడా కలెక్టర్ గారు ఇదే టౌన్లో ఉంటారు, ఉండగా కూడా గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల మొత్తం నీళ్ళని కూడా వెనుకకు తన్ని ఇవాళ మొత్తం ఖాళీలే ఇలా మునిగిపోయినాయి. ఎక్కడ ఏ ఇల్లుకు పోయినా హృదయ విదారకమైన పరిస్థితి తప్ప అయ్యో బిడ్డ మాకు తిండి పెట్టే వాళ్ళు కూడా లేరు, మమ్మల్ని చూసే వాళ్ళు కూడా లేరు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు, ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం, ఇంత నిశ్చేష్టంగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ టౌన్కు వస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి నేను ఒకటే మాట అంటున్నా, ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీ అధికారులను ప్రతి ఇంటింటికి పంపి వాళ్ళకి ఏం నష్టపోయిందో అసెస్ చేయండి, వాళ్ళకు శాశ్వతంగా వాళ్ళకి సాయం చేసేటట్టు ఏర్పాటు చేయండి, శాశ్వత పరిష్కారానికి వరదలు రాకుండా ఏం చర్యలు చేపట్టండి. మూడవది, ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా విఫలం చెందినట్టుగా ఇలా ప్రజలు భావిస్తూ ఉంది. కాబట్టి గేట్లు ఎత్తకుండా ఉండడానికి కారకులు ఎవరు, ఈ ముంపు కారకులు ఎవరో అలాంటి వాళ్ళ మీద పనిష్మెంట్ కోరుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వరంగల్కి వస్తున్న సందర్భంగా ముసలి కన్నీళ్లు పక్కకు పెట్టి క్రియేటివిటీతో కూడిన ఎంత సాయం చేస్తే వాళ్ళకు బాధ రిలీఫ్ అవుతుందో అలాంటి సాయాన్ని ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారు, ప్రదీప్ రావు గారు, ఆరు రమేష్ గారు, అదేవిధంగా సీతారాం నాయక్ గారు, మా నాయకులంతా కూడా ఇవాళ కిసాన్ మోర్చా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అదేవిధంగా అందరం కూడా ఈ ప్రాంతంలో దాదాపు 3-4 గంటల పాటు తిరిగి అన్ని కాలనీలు, అదేవిధంగా పంటలు మునిగిపోయినాయి కావచ్చు, ఇవాళ పంట పొలాలు కోతకు గురైనాయి కావచ్చు. నేను చూస్తాను భద్రకాళి చెరువు అటుపక్క ఇటుపక్క దాదాపు 1/2 కిలోమీటర్ల పరిధిలో ఇలా మొత్తం భూమి కూడా కోతకు గురైంది. ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి కాదు, కోతకు గురైంది. ఇవాళ పంటలన్నీ కూడా అన్ని పంటలు వచ్చేది ఇవాళ దసరా పండుగ తర్వాత, అదేవిధంగా దీపావళి తర్వాత నోటికాడికి వచ్చే బుక్క మొత్తం నీళ్ల పాలైపోతుంటే ఇంట్లో మనసు చచ్చిపోతే ఎంత విషాదం ఉందో, ఇవాళ ఇండ్లు మునిగిపోయినా, పంటలు కొట్టకపోయినా, పంట పొలాలు కొట్టకపోయినటువంటి రైతుల ఇళ్లలో అదే విషాదం ఇలా ఉన్నది. కాబట్టి ఆ విషాదాన్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి సర్వే చేయించి వాళ్ళకు సాయం అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. అంటే ఒక ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు అంటే రైతులు అంటే మీరు చెప్పినట్టు ఒక ఇంట్లో విషాదం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉండదు. అంటే ఒక ఎకరానికి మీరు ఒక అంటే అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ ఏంటి? అదేవిధంగా ఈ ప్రజలు కూడా పెట్టుబడే 30,000, 40,000 పంటను బట్టి వరి పొలానికి అయితే 30,000 రూపాయలు, ఇవాళ పత్తి పంటకైతే 40,000, 50,000 పెట్టుబడి ఉంటుంది. కాబట్టి ఇలా నోటికాడికి వచ్చింది. ఇది 1 మంత్కో 2 మంత్స్కో ఈ పంటలు నష్టపోలేదు, ఇంటికి వచ్చే మొప్ప నష్టపోయింది. కాబట్టి ప్రభుత్వం అసెస్ చేయాలి ఒకటి. రెండోది, షాపులలో ఏవైతే సామాన్లు కొట్టుకుపోయినాయో, ఇవాళ ఇండ్లలో ఏదైతే సామాన్లు కొట్టుకుపోయినాయో అలాంటి వాళ్ళకి తక్షణ సాయం కింద కొంత ఇస్తే వాళ్ళు మళ్ళీ ఆ ఇల్లు మంచిగా చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఒకసారి ఇల్లు మునిగిన తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా ఆ తడిపోదు, ఆ వాసన పోదు, ఆ బాధ పోదు. కాబట్టి ప్రభుత్వం దాన్ని అసెస్ చేసుకుని చెప్పి